ప్రస్తుతం 'బిగ్ బాస్' 9థ్ ఎపిసోడ్ ఏమో నడుస్తూ ఉంది. మామూలుగా 'బిగ్ బాస్' షో చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉండనే ఉంటాయి. సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు అయితే ఇంకా చాలా ఘాటుగా పీక్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు దీని మీద. అండ్ వివాదాలు లేకపోతే 'బిగ్ బాస్' అనేది ఉండదేమో కానీ ఇది కూడా ఎప్పుడూ ఆ వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నడిచే ఎపిసోడ్ చుట్టూ రెగ్యులర్గా ఆ కంటెస్టెంట్ల మీద విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళని ఎట్లా కంటెస్టెంట్గా తీసుకున్నారు, వాళ్ళని ఎట్లా కంటెస్టెంట్గా తీసుకున్నారు, ఒకరు కూడా సక్రమైన వాళ్ళు లేరు, ఇట్లాంటివి. అదేమో మనం చూడమో నాకు తెలియదు కానీ ఈ కంటెస్టెంట్ల మీద కూడా నెట్టింట కూడా చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది, మనం గమనిస్తాం. అయితే 2-3 రోజుల నుంచి షోలో ఎవరో కొత్త కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారట వైల్డ్ కార్డ్తో. సో కొందరి పేర్లు మరీ ప్రస్తావించుకుంటూ సోషల్ మీడియాలో ఆ పేర్లను పెట్టుకొని ఇటువంటి వాళ్ళందరినీ తీసుకున్నారా, వీళ్ళు ఏంది అతి చేస్తున్నారు, వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయారని చెప్పి కూడా కొన్ని పోస్టులు కొన్ని కమెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీసులకు అఫీషియల్గా ఒక కంప్లైంట్ అందింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు. కొందరు యువకులు గుంపుగా వెళ్ళి ఒక టీమ్గా వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీసులకి బిగ్ బాస్ నిర్వాహకుల మీద, హోస్ట్ నాగార్జున గారి మీద కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఇది అన్ని హద్దులు దాటిపోతుంది అని, నైతిక విలువలు లేని వాళ్ళను కంటెస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు అని, కుటుంబాలతో చూడలేని షోగా తయారైపోతుంది అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తూ ముఖ్యంగా ఈ 2 పేర్లు కూడా ప్రస్తావించారు. ఏం పేర్లు? దివ్యల మాధురి అట, రీతు చౌదరి అట. దివ్యల మాధురి, రీతు చౌదరి పేర్లు పెట్టి వీళ్ళ ఎంపిక ఏం సంకేతము అని, వాళ్ళది శృతి మించిపోతుంది అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు పెట్టి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ బిగ్ బాస్ షో వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకోకపోయినా, లేకపోతే ఈ బిగ్ బాస్ షోను ఆపేయకపోయినా మేము జనంతో కలిసి మరికొందరు మహిళా సంఘాలతో కలిసి అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తాము అని ఆ టీం, ఆ యువకులు అయితే గజ్వేలుకు చెందిన యువకులు అని అంటూ ఉన్నారు. వాళ్ళైతే చాలా సీరియస్ కంప్లైంట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే పడేశారు. అండ్ బిగ్ బాస్ మీద ఫిర్యాదులు, కంప్లైంట్లు, వివాదాలు ఇప్పుడేమీ కొత్త ఏం కాదు, ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు అఫీషియల్గా మరో కంప్లైంట్ జూబ్లీ హిల్స్ పోలీసులకైతే చేరింది. దీని మీద వాళ్ళు ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.